లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక మోసపూరిత వ్యాపారి సరుకులను తాను కొన్న ధరకే అమ్ముతాను అని చెబుతూ ఒక కేజీకి బదులు 800 గ్రాముల తూకము రాయిని వాడుతున్నారు. అయినా అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి దీనికి ఎలా అంటే షార్ట్ కట్ మెథడ్ ఎంత తగ్గిస్తున్నాడు డివైడెడ్ బై ఎంతకి ఇస్తున్నాడు. చూడండి మనకి లాభం వచ్చింది కదా, లాభం వచ్చింది కాబట్టి లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఎంత తగ్గిస్తున్నాడు అంటే 200 గ్రాములు మనకి తగ్గిస్తున్నాడు. ఎంతకి ఇస్తున్నాడంటే 800 గ్రాములే ఇస్తున్నాడు. మనకి 1000 గ్రాములు ఇవ్వాలి ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 జీరోస్ 8 టేబుల్ 25. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఆన్సర్ ఈజ్ లాభ శాతము ఈజ్ ఈక్వల్ 25%. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక మోసపూరిత వ్యాపారి సరుకులను తాను కొన్న ధరకే అమ్ముతాను అని చెబుతూ ఒక కేజీకి బదులుగా 960 గ్రాముల తూకము రాయిని వాడుతున్నాడు. అయినా అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడికి ఇతనికి లాభం వచ్చింది కాబట్టి లాభ శాతము ఈజ్ ఈక్వల్ ఎంత తగ్గిస్తున్నాడు, ఎంత తగ్గిస్తున్నాడు మనకి 40 గ్రాములు తగ్గిస్తున్నాడు. 1000కి 40 గ్రాములు తగ్గిస్తున్నాడు. ఎంతకి ఇస్తున్నాడు అంటే 960 గ్రాములే ఇస్తున్నాడు ఇంటూ 100 జీరో కొట్టేస్తే 4 1 4 1 4 4 8 4 16 ఇక్కడ 4 1 4 6 24 4 1 ఇక్కడ 25/6% అంటే ఇక్కడ 4/1/6%. లాభ శాతము ఈజ్ ఈక్వల్ 4/1/6%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఒక మోసపూరిత వ్యాపారి సరుకులను తాను కొన్న ధరకే అమ్ముతాను అని చెబుతూ ఒక కేజీకి బదులుగా 900 గ్రాముల తూకము రాయిని వాడుతున్నాడు. అయినా అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి లాభ శాతము ఈజ్ ఈక్వల్ ఫార్ములా షార్ట్ కట్ మెథడ్ ఎంత తగ్గిస్తున్నాడు అంటే 100 గ్రాములు తగ్గిస్తున్నాడు డివైడెడ్ బై ఎంతకి ఇస్తున్నాడు అంటే 900 గ్రాములే ఇస్తున్నాడు ఇంటూ 100% కాబట్టి పడుకుంటే 100/9%. 100/9% అంటే చూడండి ఇక్కడ 9 11 సార్లు అవుతుంది. 11/1/9%. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 11/1/9%. లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఏ కరప్ట్ క్లాత్ మర్చెంట్ గివెన్ ఓన్లీ 80 centimeters ఆఫ్ క్లాత్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 meter, సేయింగ్ దట్ హీ వెల్ సెల్ ది క్లాత్ ఆఫ్ ది ప్రైస్ హీ బాట్ ఇట్ ఫర్ ద వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక మోసపూరిత వస్త్ర వ్యాపారి వస్త్రములను తాను కొన్న ధరకే అమ్ముతాను అని చెబుతూ ఒక మీటర్కి బదులు 80 సెంటీమీటర్ల వస్త్రమును మాత్రమే ఇస్తున్నాడు. అయినా అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఎంత తగ్గిస్తున్నాడు అంటే 20 సెంటీమీటర్లు తగ్గిస్తున్నాడు. ఎంతకి ఇస్తున్నాడంటే 80 సెంటీమీటర్లే ఇస్తున్నాడు ఇంటూ 100. అది ఓకే. ఎంత తగ్గిస్తున్నాడు డివైడెడ్ బై ఎంతకి ఇస్తున్నాడు 0 0 2 టేబుల్ 4 టైమ్స్ 4 టేబుల్ ఇక్కడ 25. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఆన్సర్ ఈజ్ 25%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక మోసపూరిత వ్యాపారి సరుకులను తాను కొన్న ధరకే అమ్ముతానని చెబుతాడు. తప్పుడు తూకంలో 25% లాభం పొందుతున్నాడు. అతడు ఒక కేజీకి ఎన్ని గ్రాములు మోసం చేస్తున్నాడు? చూడండి 25% లాభం పొందుతున్నాడు అంటే 125% ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి 100 ఇంటూ 1000 డివైడెడ్ బై 125. ఓకే 25 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ దీంట్లో 5 టైమ్స్ 5 టేబుల్ 5 2s are 0 0 800 గ్రామ్స్ వచ్చింది. అంటే మోసం ఎంత చేస్తున్నాడు? మోసం చీటింగ్ ఎంత చేస్తున్నాడు? మోసం ఈజ్ ఈక్వల్ టు 200 గ్రాములు మోసం చేస్తున్నాడు మనకి. సో ఆన్సర్ ఈజ్ 200 grams.